ఇక విషయంలోకి వెళ్తే క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితము మధ్య ఆసియా నుండి, అనగా ఇప్పటి ఇరాన్, ఇరాక్, అక్కడి నుండి సింధు నది పరివాహక ప్రాంతానికి ఆర్యులు అనబడేవారు వలస వచ్చారు. వీళ్ళు విగ్రహారాధికులు, దేవీ దేవతలను పూజించేవాళ్ళు. విగ్రహాలను తయారు చేసుకొని వాళ్ళని దేవుళ్ళగా భావించి, దేవతలుగా భావించి పూజించేవారు. వీళ్ళ ప్రధాన యొక్క వృత్తి వ్యవసాయం. వీళ్ళను ఆర్యులు అన్నారు. ఆర్యులు అనగా గౌరవనీయులు, పూజ్యులు అని అర్థం. వీళ్ళు వచ్చే సమయానికి భారతదేశంలో అనాగరికత ఉండేది. నాగరికత అనేది తెలియదు. వీళ్ళు దేవీ దేవతల గురించి గ్రంథాలు రాసుకున్నారు. ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ఇలా వారి యొక్క గ్రంథాలు రాసుకున్నారు. వాటిలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇలా 4 వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, భారతము, భాగవతాలు, ఇలా వారి ముఖ్య గ్రంథాలు. వారి వేదాలలో ఋగ్వేదము మొదటిది. ఈ ఋగ్వేదంలో పురుష సూక్తంలో మను అనే ఋషి ఒక ధర్మశాస్త్రాన్ని రచించాడు. అంటే మానవుని యొక్క ధర్మాలు, ఎవడు ఏ పని చేయాలి, ఎలా జీవించాలి అన్న అంశాల మీద ఒక ధర్మశాస్త్రాన్ని వ్రాయడం జరిగింది. ఆ మను ధర్మశాస్త్రం ప్రకారము మనిషి మనుగడ గురించి ఇలా ఉన్నాయి. బ్రహ్మ తల నుండి, అనగా బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మణుడు, బ్రహ్మ భుజముల నుండి క్షత్రియుడు, బ్రహ్మ నాభి నుండి వైశ్యుడు, బ్రహ్మ తొడల నుండి శూద్రుడు, ఇలా 4 వర్ణాలు పుట్టుకొచ్చాయి.